హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ చాలా మందికి 10th క్వశ్చన్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే జౌల్ మీటర్ ఇన్వర్స్ స్క్వేర్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీనా, లేకపోతే ఫోర్స్ సర్ఫేస్ టెన్షనా అన్నది చాలా మంది యొక్క డౌట్. సో ఈ డౌట్ అయితే ఈరోజు క్లారిఫై అయితే చేస్తాను. ఫస్ట్ జౌల్ మీటర్ ఇన్వర్స్కి వచ్చేసి ఆన్సర్ ఫోర్స్. సెకండ్ జౌల్ మీటర్ ఇన్వర్స్ స్క్వేర్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మీకు సర్ఫేస్ టెన్షన్. సో చాలా మంది ఏమంటున్నారంటే గూగుల్ చేసినా కానీ మెటీరియల్స్లో కానీ బేబీ బుల్లెట్ మెటీరియల్లో అయినా సూపర్ జెట్ మెటీరియల్లో అయినా అన్నిటిలో కూడా ఫస్ట్ జౌల్ మీటర్ ఇన్వర్స్కి సర్ఫేస్ టెన్షన్, జౌల్ మీటర్ ఇన్వర్స్ స్క్వేర్కి సర్ఫేస్ ఎనర్జీ అని ఉంది అని అంటున్నారు. అది కూడా కరెక్టే. ఆన్సర్ అనేది మెటీరియల్‌లో బై మిస్టేక్‌గా ప్రింట్ మిస్టేక్ పడి ఉండొచ్చు. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్స్ సర్ఫేస్ టెన్షన్ మాత్రమే. మరి మార్క్స్ అలాట్ చేస్తారా లేదా? మెటీరియల్‌లో ఉన్నదే ఫాలో చేసాం కదా మనము. మార్క్స్ అలాట్‌మెంట్ ఉంటుందా లేదా అంటుంటే కొంతమంది టీచర్స్ వచ్చేసి ఇంకా ఈ నో దీన్ని నోటీస్ చేసి మెటీరియల్‌లో ఉన్నది రా మెటీరియల్స్‌లో చాలా మెటీరియల్స్‌లో ఉన్నాయి అని నోటీస్ చేసి మార్క్స్ అనేవి అలాట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ బి వరీ అబౌట్ థాట్. సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఇవి. కానీ మెటీరియల్స్‌లో అలా ఉన్నందువల్ల మేబీ మీకు మార్క్స్ అలాట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రైట్? సో మీకింకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.